మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఊరి చెరువు గట్టున కాలువల పక్కన పిచ్చి మొక్కల్లా పెరిగే ఈ చెట్లను మీరు చూసే ఉంటారు కదూ. అందమైన తెల్లని గులాబీ రంగు పువ్వులతో ఈ మొక్కలు చూడడానికి భలే ఉంటాయి. ఈ మొక్కకు మీ దశను మార్చేసే శక్తి ఉంటుంది. ఈ మొక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. ఎందుకంటే ఈ మొక్కకు అన్ని పవర్స్ ఉంటాయి, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే మీ దశ తిరిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాము. చాలామంది దీన్ని లొట్ట పీసు చెట్టు అని, కొన్ని చోట్ల రబ్బరు చెట్టు అని పిలుస్తూ ఉంటారు. దీని కాండం లోపల బోలుగా అంటే లొట్టగా ఉండటం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అని పేరు వచ్చింది. అలాగే దీన్ని కాండాన్ని విరిస్తే రబ్బరులాగా సాగుతుంది, కానీ విరగదు. అందుకే రబ్బరు చెట్టు అని కూడా అంటారు. గిల్లినప్పుడు పాలు కారటం వల్ల పాల సముద్రపు చెట్టు అనే పేరు కూడా దీనికి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పీస చెట్టు లేదా తుత్తు కాండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం దీన్ని ఓ పనికిరాని పిచ్చి మొక్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని వెనుక ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవ్వటం ఖాయం. పైసా ఖర్చు లేకుండా మనకు లక్షల రూపాయలు ఆదా చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. పూర్వం మన తాతల కాలంలో ఇళ్ల చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి కావు. అప్పుడు పైసా ఖర్చు లేకుండా ఇంటికి రక్షణగా ఏం వాడేవారో తెలుసా? ఇదే రబ్బరు చెట్టు కొమ్మల్ని వాడేవారు. దీని కొమ్మను తుంచి ఎక్కడ పాతినా ఇట్టే బ్రతికేస్తుంది. అలా ఇంటి చుట్టూ దీన్ని నాటితే పశువులు కూడా లోపలికి రాని పటిష్టమైన పచ్చటి కంచె తయారయ్యేది. అంతేకాదు ఈ లొట్టపీసు యొక్క తాంత్రిక పరంగా, పరిహారాల పరంగా ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు మన దశను మార్చి మనల్ని గొప్ప ధనవంతులుగా మార్చే శక్తులు ఉన్నాయి. నర దృష్టిని, నరఘోషను తొలగించే శక్తులు కూడా ఈ లొట్టపీసు చెట్టుకు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, ఇతరుల అసూయ వలన కలిగే నరదృష్టి మన అభివృద్ధికి, ఇంట్లోని ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తాయి. అలాంటి శక్తులను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి ఈ లొట్టపీసు మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారానికి కావలసినవి లొట్టపీసు చెట్టు యొక్క చిన్న కొమ్మ, సుమారు ఒక జానెడు పొడవు ఉండేది కావాలి. ఒక నల్లటి దారము, చిటికెడు పసుపు. ఈ పరిహారాన్ని శనివారం రోజున సూర్యాస్తమయ సమయంలో లేదా అమావాస్య రోజున చేసుకోవాలి. ఈ సమయాలు ప్రతికూల శక్తులను తొలగించడానికి శక్తివంతమైనవిగా భావిస్తారు. కనుక ఈ సమయంలో లొట్టపీసు చెట్టు వద్దకు వెళ్ళి దానికి మనసులోనే నమస్కరించి మీ ఇంటి రక్షణ కోసం దాని నుండి ఒక చిన్న కొమ్మను తీసుకుంటున్నట్లుగా ఒక నమస్కారం చేసుకొని ఆ మొక్కకు చెప్పుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కొమ్మను విరవండి, కానీ దాని పాలు చేతికి అంటకుండా చూసుకోండి. అలా ఒక కొమ్మను ఇంటికి తెచ్చుకోండి. తీసుకువచ్చిన లొట్టపీసు కొమ్మను ఇంటి బయట గుమ్మానికి పక్కన ఒక చోట పెట్టండి. దానికి చిటికెడు పసుపు రాయండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని లేదా కులదైవాన్ని మనసులో తలుచుకొని, మా ఇంటిపై ఉన్న సకల నరదృష్టి, ప్రతికూల శక్తులు, మా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శక్తులు అన్నీ ఈ మొక్క ద్వారా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇప్పుడు ఆ కొమ్మకు నల్లటి దారాన్ని 3 చుట్లు చుట్టి 3 ముడులు వేయండి. ఈ ముడి వేస్తున్నప్పుడు మీ సమస్య తొలగిపోవాలని కోరుకోండి. తర్వాత ఆ నల్ల దారం చుట్టిన కొమ్మను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి బయట వైపు పైన కనపడకుండా ఒక మూలల్లో పెట్టండి, లేదా గుమ్మానికి పైన కట్టండి, లేదా గుమ్మం పక్కన గోడకు ఆనించి పెట్టండి. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. దీనిని అలా ఒక 2 నెలల పాటు ఉంచవచ్చు. 2 నెలల తర్వాత పాత కొమ్మను తీసివేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో, పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి. అవసరం అనుకుంటే మళ్ళీ కొత్త కొమ్మతో ఇదే పరిహారాన్ని పునరావృతం చేయవచ్చు. ఇలా చేయటం వలన ప్రతికూల శక్తులు, చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించలేవు.
మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ఎవరికైనా రోగాలు ఉంటే అవి కూడా పోతాయి. ఇంట్లో గొడవలు జరగకుండా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. నల్లటి దారము దిష్టిని హరిస్తుంది. పసుపు శుభాన్ని రక్షణను ఇస్తుంది. లొట్టపీసు కొమ్మ మీ దశను మారుస్తుంది. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు పువ్వులను తెచ్చి ఆ పువ్వులను ఎడమ చేతిలో పట్టుకుని ఆ పువ్వులతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పుల్లో పడేయాలి. ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇలా పరిహారాల పరంగా ఈ లొట్టపీసు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద మొదలవుతుంది. అలా దోమల బెడద ఉన్నవారు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఈ చెట్టు ఎండిన కర్రలను లేదా ఆకులను తెచ్చి వాటితో ఇంట్లో పొగ వేస్తే చాలు. ఈ పొగ వాసన దోమలకు అసౌకర్యంగా ఉండటం వలన అవి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్లకు సహజమైన ప్రత్యామ్నాయం. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ మొక్కను జంతువులు తినవు. ఎందుకు తినవో తెలుసా? ఎందుకంటే ఇది విషపూరితమైనది. దీని ఆకులు, కాండము, పాలు పొరపాటున కూడా నోట్లోకి వెళ్ళకూడదు. ఇది కేవలం బాహ్య వినియోగానికి అంటే పైపూతకు మాత్రమే వాడాలి. పల్లెటూర్లలో పొలం పనులకు వెళ్ళినప్పుడు అనుకోకుండా తేలు కుడితే డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా ఈ మొక్క ఆకును కానీ కాండాన్ని కానీ తుంచండి. దాని నుంచి తెల్లటి పాలు వస్తాయి. ఆ పాలను తేలు కుట్టిన చోట 2-3 చుక్కలు వేస్తే విష ప్రభావం వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఎంతకీ తగ్గని తామర సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చెట్టు పాలను రోజు తామర ఉన్న చోట రాస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య మాయమవుతుంది. పాదాల వాపులతో ఇబ్బంది పడేవారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆవ నూనెతో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వాపు ఉన్న చోట రాసి నెమ్మదిగా మర్దన చేస్తే పాదాల వాపులు తగ్గుతాయి. లొట్టపీసు చెట్లను కాగితం తయారీ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మన రైతు సోదరులకు ఈ రబ్బరు చెట్టు ఒక వరం లాంటిది. వేలకు వేలు ఖర్చు పెట్టి కొనే పురుగు మందుల వల్ల నాశనమయ్యే వరి పంటను కాపాడే అద్భుతమైన శక్తి ఈ మొక్క ఆకులకు ఉంది. ముఖ్యంగా వరిని నాశనం చేసే దోమపోటును నివారించడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం. మరి ఆ కషాయం తయారు చేయడానికి ఏం చేయాలి అంటే రబ్బరు ఆకులు 10 కిలోలు మెత్తగా దంచాలి. దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, దేశీ ఆవు పేడ 2 కిలోలు, డిటర్జెంట్ పౌడర్ అనగా సర్ఫ్ 2 చెంచాలు. తయారీ విధానం: ఒక పెద్ద కుండ తీసుకొని అందులో దంచిన రబ్బరు ఆకులు, ఆవు పేడ, ఆవు మూత్రం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కుండను పొయ్యి మీద పెట్టి ఈ మిశ్రమం సుమారు 7 లీటర్లు అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా చేయటం వల్ల ఆకు, పేడ, మూత్రంలోని ఔషధ గుణాలన్నీ కూడా ఆ కషాయంలోనికి దిగుతాయి. 7 లీటర్లు అయ్యాక దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక బట్టతో శుభ్రంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ 7 లీటర్ల కషాయానికి 2 చెంచాల సర్ఫ్ పొడిని కలిపి బాగా కలపాలి. ఈ 7 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అంతే, దోమ పోటును తరిమి కొట్టే శక్తివంతమైన సహజ పురుగు మందు రెడీ. మందును వరి పొలంలో పిచికారీ చేసే ముందు చేలో నీరు లేకుండా చూసుకోవాలి. వరి మొక్కల మొదళ్లకు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని తయారు చేశాక కేవలం 2 రోజుల్లోపే వాడేయాలి. చూశారుగా ఫ్రెండ్స్, మనం పిచ్చి మొక్క అని పీకి పారేసే ఈ రబ్బరు చెట్టులో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో. మంచిగా దోమల నివారణగా, ఔషధంగా, రైతులకు మిత్రుడిగా, ఇలా ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. పరిహారాల పరంగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనుక ఈ రబ్బరు మొక్కతో ఈ చిట్కాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఈ నియమాలు పాటిస్తే వారం రోజుల్లో ఆ అప్పు తీరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పులు చేసి అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. వారం రోజుల్లోనే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు.
ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక విషయంలోనికి వస్తే, అప్పులు తీరాలి అంటే ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రపోకూడదు. అలా నిద్రపోతే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. అలా పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రిస్తే సూర్యుడి అనుగ్రహం లభించదు. సూర్య అనుగ్రహం లేకపోతే అప్పులు తీరవు. కనుక మీరు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అప్పులు తీరాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా చేయాల్సిన రెండవ పని ఏమిటి అంటే, నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉంటే అప్పులు తీరవు. కనుక నిద్ర లేవగానే ఆ దుప్పటిని చక్కగా మడతపెట్టి సర్దుకోవాలి. మూడవది, ఇంట్లో ఆడవారు మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ నీటిని కాళ్లపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో అప్పులు తీరవు. కనుక అప్పులు తీరాలంటే ఈ అలవాటును మానుకోవాలి. అలాగే అప్పులు తీరాలన్నా, అప్పులు చేయకుండా ఉండాలన్నా ఇంట్లో ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. అంటే చీపురు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టరాదు. ఐదవది, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం దోషకాలం కనుక ఈ టైంలో చేయకూడని పనులు చేస్తే ధన సమస్యలు వస్తాయి, అప్పులు తీరవు. అలాగే పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే అప్పుల సమస్యలు వస్తాయి. అదేవిధంగా పూజ గదిలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకుండా పారేయకూడదు. తప్పకుండా తినాలి. అలా తినటం వలన అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తి వస్తుంది. 8వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. వీటిని సాయంత్రం 6 దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొన్ని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ధన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వకటి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం వీటిని ఎవరికి ఇవ్వకటి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. పొద్దుపోయాక వీటిని బయటకు పంపితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ధన సమస్యలు పెరిగిపోతాయి. అప్పుల బాధలు తగ్గాలంటే శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఆ రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. ధన సమస్యలు తగ్గాలంటే సాయంత్రం 6 దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు. ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి. మనకు ధన సమస్యలు కలుగుతాయి. అలాగే అప్పులు తీరాలంటే తులసి చెట్టు ఆకులను గోర్లతో గెల్లకూడదు. ఆడవారు అస్సలు కొయ్యకూడదు. పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో, గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచుకోకూడదు. ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిది. ధన సమస్యలు తగ్గాలంటే ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మెల్లిగా ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం రావాలంటే స్త్రీలు రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవునికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రానికి పెట్టాలి. ఇంట్లో శుభాలు జరగాలంటే ఆడవారు అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. ధన సమస్యలు పోవాలంటే స్త్రీలు వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. డబ్బు, నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. అప్పులు తీరనే తీరవు. దరిద్రం రాకుండా ఉండాలంటే విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ధన సమయాలు రాకుండా ఉండాలంటే, ఉన్న సమస్యలు పోవాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి.
వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ధనలాభం కలగాలంటే భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి. ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే మంగళవారం, శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. ఎవరికీ కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులు త్వరగా తీరాలంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు. ఆస్తులు పెరగాలంటే సంపాదించిన డబ్బును కానీ వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది, అప్పులు తీరిపోతాయి. అప్పుల సమస్యలు రాకుండా ఉండాలంటే అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. శుక్రవారం పూట స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా వారం రోజుల్లోనే తీరిపోతాయి. అంటే వెంటనే తీరిపోతాయని కాదు, అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నిదానంగా మీకు మీరే అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.